హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనూ చిత్రతి. సో ఇవాళ డే 3 ఇన్ గోవా. నిన్న మా యానివర్సరీ అయింది. ఇవాళ మేము రూమ్ చెక్అవుట్ చేయాలి, వేరే ప్లేస్కి వెళ్ళాలి. అండ్ దానికంటే ముందు కొన్ని ప్లేసెస్ చూద్దాము అని అనుకుంటున్నాం. దానిలో ఫస్ట్ వచ్చేసి అంజునా బీచ్ అనమాట. యాక్చువల్లీ అంజునా బీచ్ మొత్తం క్లోజ్ ఉంటుంది, బట్ అయినా సరే వచ్చాం కదా అని చెప్పి జస్ట్ అట్లా ఇక్కడ పార్కింగ్ చేసాం. పార్కింగ్ చేసి ఇప్పుడు అంజనా బీచ్ లోపలికి వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా అయితే ఇదంతా షాప్స్ ఓపెన్ ఉంటుండే, కానీ రైనీ సీజన్లో బీచ్ చాలా ఎదరికొస్తుంది అంజనా బీచ్లో. సో మొత్తం అన్నీ క్లోజ్ చేసేసారు. అండ్ ఆఫ్ సీజన్ కదా ఎట్లనో మనకి ఇక్కడ ఇది అంతా చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. అవన్నీ కెఫేస్, మంచి ఫేమస్ కెఫేస్, రెస్టారెంట్స్ అవన్నీ ఉంటాయి అనమాట ఈ బీచ్కి అనుకొని. అవన్నీ కూడా క్లోజ్ చేసేసి ఉన్నాయి. చూపిస్తాను నేను మీకు. ఎదురికి వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది అనమాట మనకి బీచ్ ఎంత ఎదురుకు వచ్చింది అనేది. ఏందో నాకు ఈ మధ్య ఎక్కువ క్యాట్స్ కనిపిస్తున్నాయి. నేనేమన్నా క్యాట్ పర్సన్ అవుతానో ఏమో మరి. నిన్న కూడా అంతే, ఇట్లనే మేము కేక్ అది డిస్కస్ చేసుకునేటప్పుడు ఒక 2 పిల్లలు వచ్చి ఆడుకున్నాయి మాతో. గోవాలో మోస్ట్ క్రౌడెడ్ ఏరియాస్లో ఈ అంజునా బీచ్ ఒకటి. కానీ ఇప్పుడు చూసారా, అసలు మనుషులే లేకుండా పోయారు. అండ్ మాకు ఒక 2-3 కనిపించారు అంతే అంజునా బీచ్ మొత్తానికి. ఇంత ఖాళీ ఉందో అసలుకి. ఈ 3 days కూడా మేము అసలు మా రిసార్ట్లో బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నమాట. మా రిసార్ట్లో అసలు మేము బ్రేక్ఫాస్టే చేయలేదు ఈ 3 days. సో ఇవాళ కొంచెం ఎర్లీ లేచాం. ఆకలి అవుతుంటే తిందామని అనుకున్నాం. ఇక్కడ అంజనా వస్తున్నాం కదా, అక్కడ తిందాం అనుకున్నాం. షాప్సే క్లోజ్ ఉంటాయి, ఇంకా రెస్టారెంట్స్ కూడా క్లోజే ఉంటాయి మేబీ. ఇదిగోండి చూసారా, ఇటువైపు ఇట్లా ఉంటాయన్నమాట రెస్టారెంట్స్ అన్నీ. ఏం చేస్తున్నావురా? సో ఒక 10 to 15 minutes అలా బీచ్లో అండ్ అక్కడ డాగ్స్తో స్పెండ్ చేసిన తర్వాత రిటర్న్ వచ్చేసాం. ఇది అంజనా బయట వ్యూ అనమాట. యాక్చువల్గా ఆ లేక్ అనేది. మేము బీచ్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం కదా, సో అక్కడ అవ్వలేదు. ఆర్ట్ జునా అని ఒక రెస్టారెంట్ ఉంటుంది, అది ఫేమస్ అనమాట. ఇదిగోండి, ఇదే ఆర్ట్ జునా. ఇక్కడైనా తిందాం అనుకున్నాం, ఇది క్లోజ్ ఉంది. మార్నింగ్ కదా. తర్వాత అక్కడ నుంచి బాగా బీచ్కి వచ్చాం. మీకు గుర్తుందో లేదో, మేము డే 1 నైట్ బాగా బీచ్కి వచ్చాం. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం అనమాట. అది వేరే ఎంట్రన్స్, ఇది బ్యాక్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడే మనకి బాగా బీచ్ అని చెప్పి రాసి ఉంటుంది. ఇక్కడ ఒక 5 to 10 minutes ఉండి మా హస్బెండ్ ఒక 2-3 ఫొటోస్ దిగారు. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాం అనమాట. అదిగోండి, అదే బాగా బీచ్ అని ఉంటుంది. మేము లాస్ట్ టైం వచ్చింది అయితే అటువైపు అనమాట. తర్వాత నెక్స్ట్ కలంగట్ బీచ్ అనమాట. జస్ట్ మేము ఓవర్లుక్ ఎట్లా ఉన్నాయి ఏంటి అని చెప్పి చూడటానికి వచ్చాం అంతే. ఎందుకంటే మేము ఇప్పుడు ఇక్కడ చెక్అవుట్ చేసిన తర్వాత వేరే సైడ్ వెళ్ళిపోతాం. ఇక్కడ మేము ఉన్నదానికి ఇవి కొంచెం దగ్గర అనమాట. సర్లే ఎట్లనో తర్వాత వద్దాం, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంప్లీట్గా కవర్ చేద్దామని చెప్పి జస్ట్ ఓవర్లుక్ అట్లా చూసేసి వచ్చేసినాం అనమాట. ఇక్కడ మేము బైక్ పార్క్ చేసాం. సాగర్ టిఫిన్స్ సెంటర్ సంథింగ్ ఏదో ఉంది కదా, అక్కడ బైక్ పార్క్ చేసి వెళ్తున్నాం అనమాట. వేలో వీళ్ళందరూ టాటూ అని చెప్పి చంపేశారనమాట హాఫ్ వే వరకు. ఇది కలాంగట్ బీచ్. నాకు మిగిలిన బీచెస్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం నీట్గా అనిపించింది.
నేను ఫస్ట్ ఇది చూసి డ్రైనేజ్ వాటర్ ఏమో ఇక్కడ రెస్టారెంట్స్ ఉంటాయి కదా బీచ్కి, అక్కడ నుంచి వస్తున్నాయేమో అనుకున్నా, కానీ అది డ్రైనేజ్ వాటర్ కాదు. మనకి లైక్ లేక్స్ అవి ఉండి సముద్రంలోకి వెళ్తాయి చూడండి, దానిలో ఒక చిన్న ముక్క అనమాట అది. అండ్ ఇక్కడ ఈయన జీప్ వేసుకొని ఎవరైనా బీచ్ దగ్గరలోకి వెళ్తుంటే కొంచెం వెనక్కి వెళ్ళిపోమని చెప్పి వార్న్ చేస్తున్నారనమాట. ఇంకా కలంగుట్ బీచ్ నుంచి రూమ్కి వచ్చి చెక్అవుట్ చేసేసాం. అండ్ ఇక్కడ హార్డెస్ట్ పార్ట్ ఏంటి అంటే, నిన్న నైట్ నేను యానివర్సరీకి అని చెప్పి కేక్ ఆర్డర్ చేశా. అది మా ఆయన మినిమం అంటే మినిమం కూడా టేస్ట్ చేయకుండా ఫ్రిడ్జ్లో వదిలేసి వచ్చేసారనమాట. నాకు చాలా కోపం వచ్చింది, డిసప్పాయింట్ అయ్యా యాక్చువల్గా ఆ రోజు. ఇప్పుడు మేము వేరే రిసార్ట్కి వెళ్తున్నాం. ఈ వేలో మాకు ఈ ప్లేస్ కనిపించింది, ఐ మీన్ ఈ రోడ్డు కనిపించింది. అండ్ నాకు ఇది చూసిన వెంటనే నాకు వైజాగ్ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చాయన్నమాట. వాట్ ఏ పీస్ఫుల్ లైఫ్ దేర్. ప్రతి వీకెండ్ కైలాసగిరి వెళ్ళేటోళ్ళం, నేను మా హస్బెండ్ అండ్ మా జార్జ్ గడు వెళ్ళి ఒక ఛాయ్ తాగేటోళ్ళం, ఇరానీ ఛాయ్. ఇది మేము చెక్ ఇన్ చేసిన మా సెకండ్ రిసార్ట్ అనమాట. ఇది వచ్చి లొకేషన్ మ్యాండ్రమ్ అండ్ నేమ్ మల్బెరీలా సంథింగ్ ఏదో ఉంటుంది, నేను స్క్రీన్ పైన ఇస్తా. ఫస్ట్ చెక్ ఇన్ చేసిన తర్వాత ఒక రెస్టారెంట్కి వెళ్తాం అనుకున్నాం లంచ్ చేయడానికి. అది మహారాష్ట్ర బోర్డర్ అనమాట. మేము ఇక్కడ నుంచి ఫెర్రీ ఎక్కితే మహారాష్ట్ర బోర్డర్ అక్కడ మనకి కనిపిస్తుంది. ఈ రిసార్ట్స్ వచ్చేసరికి పైన ఒకటి కింద ఒకటి ఉంటుందన్నమాట. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే, మా హస్బెండ్ చూపించారు ఇక్కడ ఇది బుక్ చేస్తున్నానంటే, నేను మొత్తం పైన కిందది వస్తుందేమో అనుకున్నాను. ఎందుకంటే గూగుల్ ఫొటోస్లో 2 floors చూపించారనమాట. అది ఇంతకీ వేరే అంట. ఇప్పుడు మనం వేలో వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి కదా, అవి అంట. ఇక్కడ వచ్చేసరికి పైన వేరు కింద వేరు. సో మేము ఏది కావాలి అని అడిగాడు అతను, పైనది తీసుకుంటామని చెప్పాం. సో ఇది పైన అనమాట. సో ఇప్పుడే మ్యాండ్రమ్లో రూమ్ చెక్ ఇన్ చేసాం. ఎట్లా ఉంది రూము? ఇది బాగుందా అది బాగుందా? ఇదంతా అదంతా అది ఇది ఎక్స్పెన్సివ్ అయినా సరే ఇదే బాలే, అది బాగుంది మోర్జింలోది. అండ్ అది బీచ్ ఫ్రంట్ ఉంది. కాకపోతే అక్కడ ఓన్లీ మైనస్ ఏంటి అని అంటే వ్యూ బయటికి కనిపించదు. అంటే లైక్ చూసారు కదా మీరు ఆల్రెడీ, అట్లా ఎదర కవర్ పెట్టేసి ఉందన్నమాట. ఇక్కడ అట్లా ఏం లేదు. కానీ ఓకే, బ్యాక్ సైడ్ మాత్రం పొలాలు ఉన్నాయి. వెయిట్ చూపిస్తాను. ఇట్లుంది రూమ్ నుంచి. అరే ఇది రాదా డోర్, గ్లాస్ ఉంది మొత్తం. ఇట్లా ఈ వ్యూ ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఇవాళ మొత్తం ఆరంభాలా? ఓకే, రెడీ అయిన తర్వాత మళ్ళీ చేస్తా. బాయ్, దిస్ ఈజ్ ది అవుట్ఫిట్ ఫ్రమ్ మింత్రా. ఇది కూడా మా హస్బెండ్ యానివర్సరీకి ఇచ్చిన గిఫ్ట్స్లో ఇదొకటి.
రిఫరెన్స్కి ఏమైనా ఒక ఫోటో ఏమైనా ఇక్కడ పేస్ట్ చేస్తా మింత్రా నుంచి. సో వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ తాజ్ ఫోర్ట్ రెస్టారెంట్ ఆర్ సంథింగ్. యాక్చువల్గా ఏంటి అంటే తను నాకు యానివర్సరీకి మొత్తం స్కిన్ కేర్ గిఫ్ట్ ఇచ్చారనమాట. నేను తనకి ఒక గోల్డ్ రింగ్ ప్రజెంట్ చేసా. అది మేము వ్లాగ్లో ఇంక్లూడ్ చేసుకోవాలా, ఎందుకంటే ఊరెళ్ళే ముందే ఆ స్కిన్ కేర్ అంతా ఆన్లైన్ డెలివరీ వచ్చింది. నేను అదే మేకప్ కిట్ గోవాకి తెచ్చుకున్నాను అనమాట. అండ్ తనకి రింగ్ ఎప్పుడు పెట్టాను, నైట్ కేక్ కట్ చేసే ముందో ఊరెళ్ళే ముందోనో ఇచ్చేసాను అనమాట. సో అందుకే అది వ్లాగ్లో ఇంక్లూడ్ చేయాలి. ఈ ఇయర్ రింగ్స్ నేను నిన్న రెస్టారెంట్కి వెళ్ళా కదా, రిడ్స్ క్లాసిక్కి. దాని కింద ఒక షాప్ ఉండే, అక్కడ తీసుకున్నా. మేము ఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ నుంచి తాజ్ ఫోర్ట్ రెస్టారెంట్కి స్టార్ట్ అయ్యాం. అది గోవా మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది. గోవా నుంచి మహారాష్ట్రకి మధ్యలో ఒక ఫెర్రీ ఉంటుందన్నమాట. అది హాఫ్ అన్ అవర్కో 45 మినిట్స్కో ఒకటి ఉంటుంది. లక్కీలీ ఏంటి అంటే మేము వెళ్ళే టైంకి ఫెర్రీ వచ్చి ఉంది అనమాట అక్కడ. మేము ఉంటుందా అని చెప్పి టెన్షన్ పడుతూ వెళ్ళాం, కానీ ఉంది అక్కడ. సో మ్యాటర్ ఏంటి అంటే ఆ టైం ఉంది కదా 30 మినిట్స్ 40 మినిట్స్. ఇప్పుడు అటు నుంచి ఇటు వచ్చేసిన తర్వాత ఆ 30 మినిట్స్ అది ఇక్కడ ఉండిపోతుంది అనమాట. ఉండి 30 మినిట్స్ తర్వాత మళ్ళీ అటు సైడ్కి వెళ్తుంది. సో ఏం జరిగింది అంటే మేము వెళ్ళేటప్పుడు కదా అక్కడ ఉంది కదా, మేము 15 మినిట్స్ వెయిట్ చేసాం దాంట్లో. ఈలోపు మా హస్బెండ్కి సీ సిక్నెస్ వచ్చిందనమాట. ఫస్ట్ టైం తను ఎక్స్పీరియన్స్ చేశాడు సీ సిక్నెస్ ఎట్లా ఉంటుంది అని. వామిటింగ్ సెన్సేషన్ అట్లా అయిందంట. 15 మినిట్స్ వెయిట్ చేసి మేము తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసాం అనమాట. వాళ్ళు ఇంకా టైం పడుతుంది అన్నారు, ఇంకో 15 మినిట్స్ 20 మినిట్స్ అట్లా టైం పడుతుంది అన్నారు. సరే ఇంకా లైట్లే అని చెప్పి మేము ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాం. మేబీ నాకేమనిపించిందంటే అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, అదే తాజ్ ఫోర్ట్ రెస్టారెంట్ ఏమో అని అనుకున్నా నేను. మరి నాకైతే ఐడియా లేదు. అప్పటికే టైమ్ 2 or 3 అయిందనమాట. మాకు మార్నింగ్ నుంచి ఏం తినలే మేము. సో ఇంక అక్కడి నుంచి ఆరంబోల్ వచ్చాం. ఆరంబోల్లో షాపింగ్ చేసేది ఉందన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఏమైనా తినేసి తర్వాత షాపింగ్ చేసి ఆరంబోల్ స్వీట్ లేక్ ఒకటి ఉంది, అదొకటి చూసుకుందాం అని అనుకున్నాం. యాక్చువల్ ప్లాన్ అయితే అది. ఇక్కడ ఒక మాక్టైలో సెక్స్ ఆన్ ద బీచ్ అనమాట, అదొకటి ఆర్డర్ చేసాం. అండ్ ఒక స్టార్టర్ అండ్ ఒక బిర్యానీ ఆర్డర్ చేసాం. స్టార్టర్ అయితే సూపర్ ఉంది అసలు, కానీ మిగిలినవి 2 వరస్ట్ ఉన్నాయి అసలు. ఈడ కూర్చుందాం అనుకున్నాం, కానీ ఇదంతా వాటర్ ఉంది. వర్షం పడింది ఇప్పుడే. ఏది ఇక్కడెక్కడో కోడి ఉండేది, చికెన్ ఉంది లోపల ఉంది. అట్లనే వండి పడేస్తారు. గోవా వాట్ ఏ ప్లేస్ మ్యాన్. నాకైతే చాలా నచ్చింది. నేను మా హస్బెండ్ రిటైర్మెంట్ టైం వచ్చేటప్పటికి గోవాలో సెటిల్ అయిపోదామని అనుకున్నాం అనమాట. అంత నచ్చింది మాకు గోవా అయితే. ఇట్స్ సో బ్యూటిఫుల్. లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు షాపింగ్ చేసుకుంటూ స్వీట్ లేక్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం ఆరంబోల్ మార్కెట్లోకి వెళ్తాం. ఆ మార్కెట్ లోపల నుంచే స్వీట్ వాటర్ లేక్కి వే ఉంటుందన్నమాట. అది ఒక పెద్ద పోరాటం చేయాలి స్వీట్ వాటర్ లేక్కి వెళ్ళాలంటే. సో ఇది వే. యాక్చువల్గా చాలా చిన్న పాత్ ఉంటుంది దీనికి. యాక్చువల్గా మనకి గూగుల్లో స్వీట్ వాటర్ లేక్ అని పెడితే ఒక సెట్ అండ్ ప్లేస్కి తీసుకొచ్చి మనల్ని ఆపేస్తుంది అనమాట. కాకపోతే అక్కడి నుంచి మనం ఇంకా వాక్ చేయాలి. మనకి ఈ ప్లేస్ ఒకటే స్వీట్ వాటర్ లేక్ దగ్గర చూపిస్తుంది, కానీ ఇది స్వీట్ వాటర్ లేక్ కాదు. మనం ఇంకా లోపలికి వెళ్ళాలి. పైన షాప్స్ ఉంటాయి సిన్ను, అవి చూసుకోరా.
700 meters ఇక్కడ స్వీట్ వాటర్ లోకి ఇలా వెళ్ళాలి. నడుచుకొని పోతాం పది ఇట్లా. స్టెప్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి ఏ పొక్కలో చేస్తాను. టర్న్ లెఫ్ట్ ఇట్లా. యాక్చువల్గా సీజన్లో వస్తే ఇది మొత్తం ఆరంబోల్ షాప్స్ అన్నీ ఓపెన్ ఉంటాయన్నమాట. మిగిలిన ప్లేసెస్లో ఉండే దానికంటే ఇక్కడ ప్రైసెస్ చాలా తక్కువ ఉంటాయి అండ్ వెరైటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పి నేను విన్నాను. సో అందుకని ఎక్కడ షాపింగ్ చేయకుండా ఇక్కడే చేద్దామని చెప్పి బ్లైండ్గా ఫిక్స్ అయ్యి వచ్చానమాట. మ్యాక్సిమం ఒక 5 to 10 షాప్స్ మాత్రమే ఓపెన్ అయి ఉన్నాయి. యాక్చువల్గా ఈ వే అంతా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. మేబీ ఆఫ్ సీజన్ కాబట్టి ఇట్లా ఉందేమో, సీజన్లో వేరేలా ఉంటుందేమో. కానీ కొంచెం చాలా దూరం నడవాల్సి వస్తుంది అనమాట. 700 or 500 meters నడవాలి. అండ్ ఒక ప్లేస్కి వెళ్ళేటప్పటికి ఇట్లా మనకి పాత్ ఉండదు, మొత్తం అన్ని రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళ మీద నుంచి కొంచెం జాగ్రత్తగా కిందకి దిగి వెళ్ళాలన్నమాట. వెళ్ళి కొంచెం ఎదరికి నడుచుకుంటూ వెళ్తే అప్పుడు మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది ఈ స్వీట్ వాటర్ లేక్ అనేది. మనకి ఇంకా ఇక్కడితో పాత్ ఎండ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా రాళ్ళు, అక్కడ నుంచి మనం జాగ్రత్తగా కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి. అది కొంచెం స్లిప్పరీ ఉన్నాయి, అది చూసుకొని వెళ్ళండి ఎవరైనా వెళ్తే కనుక. వన్స్ మనం పోరాటం చేసి కిందకి దిగిన తర్వాత మనకి ఆ స్వీట్ వాటర్ లేక్ ఎక్కడుంది అనేది కనిపించదు అనమాట. ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే ఇదేనేమో, కొంచెం అక్కడ కొండలా ఒకటి కనిపిస్తుంది చూడండి చివరికి, అక్కడ ఒక హోల్లా ఉందన్నమాట. దాని లోపల నుంచి ఏమన్నా గృహలా ఉంటుందేమో, లోపలికి వెళ్ళాలేమో అనుకున్నాం. అంటే నేను గూగుల్లో చూసా స్వీట్ వాటర్ లేక్ అంటే అది కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. ఇదంతా ఏమో బీచ్ కదా, సో అట్లా దాని లోపలికి వెళ్ళాలేమో అనుకున్నాం. కానీ కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనకి రైట్ సైడ్లోనే కనిపిస్తుంది అనమాట. ఆడుంది అదే ఇట్లా సముద్రంలోకి వస్తుంది మేబీ.
చాలా ప్రశాంతమైన ప్లేస్ అనమాట. కానీ ఇది కూడా పాడు చేసేస్తున్నారు జనాలు. మందు బాటిల్స్ అవి ఇవి. ఒక 2, 3 రీల్స్ అండ్ కొన్ని ఫోటోస్ తీసుకున్న తర్వాత మేము అక్కడి నుంచి టిబెటియన్ మార్కెట్‌కెళ్ళామనమాట. ఇది గోవాలో ది ఫేమస్ ఫర్ షాపింగ్. ఇది కూడా ఆల్మోస్ట్ క్లోజ్ ఉంది. ఒక 5-6 షాప్స్ మాత్రం ఓపెన్ ఉన్నాయి. నేనిక్కడ ఒక బ్రాస్లెట్ అండ్ ఒక 2, 3 ఇక్కడ ఈ చిన్న చిన్న వాలెట్స్ ఉన్నాయి కదా, కార్డ్ హోల్డర్స్ వాలెట్స్ అట్లా, అవి 250 అండ్ దానికంటే కొంచెం పెద్ద సైజు పర్స్లా ఉన్నవేమో 300-400 అండ్ దానికంటే కొంచెం పైన ఉన్నవి 800-500 అట్లున్నాయి అన్నమాట. అండ్ ఈ మిర్రర్ అండ్ కోమ్ సెట్ వచ్చి 1000-1200 అంత సరిగ్గా ఐడియా లేదు. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి నమస్తే చాయ్ సెంటర్, అక్కడ చాక్లెట్ శాండ్విచ్ మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.